ఆల్రెడీ కాంగ్రెస్ ఆధిక్యంలో కనిపిస్తోంది. ఓవరాల్గా ఏం చెప్తుంది బీజేపీ? నేను ఇంతకుముందే చెప్పిన కదా, కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలని ఒక ప్రతిష్టాత్మకంగా, అంటే ఇది గెలిస్తేనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ముఖ్యమంత్రిని దింపనీకే ఇది ఒక సాకు తీసుకోవచ్చు కాంగ్రెస్ వాళ్ళని. తన పూర్తి శక్తినంతా కూడా జూబ్లీహిల్స్ లో ఉపయోగించిండు రేవంత్ రెడ్డి. అంగబలం, ప్రభుత్వ బలం, ధన బలం, అసలు కనివిని. సో ప్రెజెంట్ ట్రెండ్స్ చూస్తుంటే కనుక అది నిజమే అనిపిస్తోందా? జరగవచ్చు, దాంట్లో పెద్దగా మనం ఆశ్చర్యపడాల్సినటువంటిది ఏం లేదు. ఎందుకంటే నేను అనుకుంటున్న సానుభూతి వర్సెస్ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ప్రెషర్, ఈ రెండింటి మధ్యలోనే జరుగుతుంది. సానుభూతి గెలుస్తుందా లేకపోతే ప్రభుత్వ ప్రెషర్ గెలుస్తుందా అనేది చూడాలి మనం. ఎందుకంటే ఆ రకంగా కోట్ల రూపాయలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువ ఖర్చు పెట్టలే, కాంగ్రెస్ పార్టీకి ఈక్వల్ గా ఖర్చు పెట్టింది. ఎందుకంటే ప్రజలకు ఓటుకి ఎంత ఇచ్చారు అనేది ప్రజలు, అన్ని సంఘాలు అందరూ బాటంగానే చెప్పారు. అంటే ఇది ఒక జూబ్లీస్ అంటే ఏదో చదువుకున్న వాళ్ళు, మేధావులు, కొంచెం ఆర్థికంగా ఉన్నోళ్ళు వాళ్ళే వాళ్ళు ఉంటారు జూబ్లీస్ లో అనుకున్నారు. కానీ జూబ్లీస్ లో ఇంత ఖర్చు పెడతారా అనేది ఇప్పుడే తెలిసిపోయింది. అంటే ఈక్వల్ టు హుజూరాబాద్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా ఖర్చు పెట్టిందో ఆ ఈక్వల్ గా ఇక్కడ పెట్టారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఎంత పెట్టాలో అంత పెట్టారు. ఒకరు పదవిని, ఒకరు ఉనికిని. అంటే ఇప్పుడు రెండోది అభ్యర్థులు కూడా దీంట్లో కీలక పాత్ర ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గాని అక్కడ లోకల్లా గతంలో 1-2 సార్లు ఓడిపోయిండు. అతనికి ఉన్నటువంటి అక్కడ లోకల్లా వాళ్ళు 24 గంటలు అక్కడ ఉండడం, అక్కడ పేద ప్రజలతోటి రకరకాలుగా ఉండడం, లేకపోతే ఇతరత్ర ఇక భయపెట్టించిరా రౌడీజమా ఇవన్నీ ఇక ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఇట్లా ఉంటారో ఆ పార్టీలో ఉంటారు. వాళ్ళు ఎంఐఎం పోటీ చేసిర్రు, గతంలో బీఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు, రేపు ఏళ్ళ కూతురు కూడా తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఏదైతే ఈక్వల్ గా డబ్బు ఖర్చు పెట్టిర్రు, ఈక్వల్ గా వాళ్ళ అంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఈ రకంగా పోటాపోటీ పడ్డాయి. కాబట్టి ఏం జరుగుతుందో ఓటర్ల తీర్పుని మనందరం కూడా వేచి చూద్దాం. డెఫినెట్లీ. కోటేశ్వర సార్, ఓవరాల్ గా చూస్తే కనుక మీరు ఒక పాయింట్ చెప్పారు. అంటే ఒకవేళ కాంగ్రెస్ కి గెలుపు దక్కినా స్వల్ప మెజార్టీ, స్వల్ప ఆధిక్యం ఏమిటంటే ఈ స్వల్ప మెజార్టీ, స్వల్ప ఆధిక్యం వెనకున్న లాజిక్ ఏంటి సార్? అంటే ఎందుకని, అంటే ఏ పాయింట్ల ఆధారంగా చెప్పారు మీరు? లాజిక్ ఏంటంటే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది అనేటువంటిది అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయి, తర్వాత పార్లమెంట్ ఎన్నికలు కూడా రుజువు చేశాయి. 2 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కొన్ని అసంతృప్తులు ఇటువంటివన్నీ కూడా సహజంగానే వస్తాయి ఏ పార్టీకైనా. రెండోది, బీఆర్ఎస్ పార్టీ చనిపోయినటువంటి ఎమ్మెల్యే భార్యను రంగంలోకి తీసుకొచ్చి సానుభూతి దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించింది. రెండోది, ఆ పార్టీ కూడా నగరంలో బలంగానే ఉంది. ఎందుకంటే మొత్తం అన్ని సీట్లు దానికే వచ్చాయి కదా, ఒక గోషామహల్లో బీజేపీ గెలిచినటువంటి సీటు తప్ప అవునండి, అవును, మొత్తం దానికే వచ్చాయి. రెండోది, దాని దగ్గర ఏమి డబ్బుకేమి కొరత లేదు. ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు మరే పార్టీకి కూడా లేదు రాష్ట్ర స్థాయిలో చూస్తే. ఆల్ ఇండియాలో బీజేపీ ఉందనుకోండి. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్, ప్లస్ మైనస్లు ఇవన్నీ ఉన్న కారణంగా, రెండోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కావచ్చు లేదా బీఆర్ఎస్ రెండు కూడా తీవ్రమైనటువంటి ప్రచార దాడికి దిగినటువంటి నేపథ్యంలో ఈ స్వల్పమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశం ఉందని ఆ అంచనాతోటి నేను చెప్తున్నాను. ఓకే ఓకే సార్. మోహన్ గారు సార్ ఒక్క మాట, సతీష్ గారు మాట్లాడుతూ యంత్రాంగము డబ్బు అని మాట్లాడారు కదా. హుజురాబాద్ ఎలక్షన్ లో ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టడానికి 1000 కోట్లు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ధనాన్ని సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్లు, ప్రతి కులానికి కుల సంఘ భవనాలు కట్టించారు. నెల ముందు కట్టించారు.
ఎందుకంటే నా పక్క కాన్స్టిట్యున్సీ నా పక్క మండలమే. వీణవంక నుంచి మొదలు పెడితే జమ్మికుంటకెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి కుల సంఘం